అండి, నేను ఈరోజైతే చింతకాయ పచ్చిరొయ్యలు చింతకాయ గుజ్జుకూర అయితే చేస్తున్నాను. దానికోసం అయితే చింతకాయలు ఇలా శుభ్రంగా జీడి తీసేసి కడిగేసి పెట్టుకున్నాను. అలాగే పచ్చిమిర్చి కూడా, ఇంకా ఉల్లిపాయలు ఇవన్నీ కలిపి మిక్స్ కచ్చపచ్చగా ఇలా గ్రైండ్ చేసుకున్నానండి. గ్రైండ్ చేసుకున్నది అయితే గిన్నెలో తీసుకుంటున్నాను. పచ్చిరొయ్యలు కూడా వేసుకుంటున్నానండి. పసుపు, కారం అండ్ సాల్ట్, గ్లాస్ వాటర్ వేసుకోండి. తర్వాత ఆన్ చేసుకుని స్టవ్ మీద పెట్టేసుకోండి. మూత కూడా వేసేస్తున్నాను. ఇప్పుడు ఒకసారి ఉడికింది కదండి, కొంచెం ఆయిల్ అయితే వేసుకోవాలి. ఇప్పుడు ఎక్కువ అవసరం లేదు, ఒక 2 స్పూన్లు సరిపోతుంది. ఒకసారి కలిపేసుకుని అడుగు పట్టిందేమో చూసుకుని సిమ్లో పెట్టి ఉడికించుకోవడం దగ్గర. కర్రీ అయితేని కొత్తిమీర అయితే వేస్తాను. ఇలా అడుగుపెట్టి వరకునే చూడాలి. బాయ్ అండి.